నేనండి మీ నాయుడు గారు అమ్మాయినండి. ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందని చెప్పాను కదండీ! మిగిలిన వీడియో తీయలేదండి. కొంచెం ఎడిట్ చేయలేదు. మా బాబుకి బాగాలేదని ఇప్పుడు ఎడిట్ చేశానండి అది. మా కోనసీమ పద్ధతులు అన్నీ మీకు చూపించేద్దాం ఈ వీడియోలో. నేను ఎంతో ఉల్లాసంగా ఉన్నానండి. కానీ ఎక్కడ ఆ రోజు టైం లేక అన్ని వీడియోలు తీయలేదండి. అందులో ఏదో కుదిరిని కొన్ని వీడియోలు తీసానులేండి. ఏదో బొబ్బట్లు చేయాలి కదా, స్వీట్ వేయాలి కదండి ప్లేట్లోనే, అందుకోసం బొబ్బట్లు చేస్తున్నాము. ఆ పిన్ని నేను చేస్తున్నాను చూసారా, 4 చేతులు కనిపిస్తున్నాయి. 2 చేతులు నాయేనండి, ఎవరవి కాదండి. ఈ వీడియో చేసే అమ్మాయి అనండి. బొబ్బట్లు ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటామండి. ఎందుకంటే మా కోనసీమలో బాగా ఇంట్లో చేసుకోవడం బాగా అలవాటు. బయట ఫుడ్ తక్కువలేండి, ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటాము. క్యాటరింగ్ కట్ట ఏమి ఎక్కువ ఇవ్వం, ఇంట్లోనే ఎక్కువ. చూసారా, ఒక బిర్యానీ వీడియో పెట్టాను కదండి, వెజిటేబుల్ బిర్యానీ. కిచెన్లో బొబ్బట్లు చేస్తుంటే ఇక్కడ మా అమ్మగారు బిర్యానీ రెడీ చేసేసారండి. బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత కోడి మాంసంలోకి గారెలు లేకపోతే ఎలా అండి. అసలు మాంసం కూర అంటే గారెలే ఫస్ట్ అండి. గారెలు లేకపోతే వచ్చిన చుట్టాలకు గారెలు పెట్టకపోతే మాట వచ్చేదండి. ముందే చూసారా గారెలు ఎంత సరసరా మరిగి నూనెలో వేసేస్తున్నామో ఎంత బాగా వచ్చేస్తున్నాయో చూసారా. గారెలు చాలా బాగున్నాయి. తర్వాత చేపను తెచ్చాడండి మా తమ్ముడు. చూసారా, బండేసి చేపను తోమినట్టు తోమేసిందని అంటారు కదండి, అలా తోమేస్తుంది మా పిన్ని పాపం. ఆ చేప ఏ కర్మ చేసుకుందో పాపం బాగా తోమేస్తుంది. చేప తోమేసిన తర్వాత క్లీన్ చేసి చేపల కూర వండేస్తున్నామండి. చేపల కూర మొత్తం తీయలేదండి వీడియో, ఎందుకంటే టైం లేదని చెప్పాను కదండి. అసలనే ఏదో కొంచెం వీడియో తీశాను. చూసారా, అన్నీ రెడీ అయిపోయి ఇలాగ మనం హాల్లో పెట్టుకున్నామండి. గారెలు, వైట్ రైసు, బిర్యానీ, బొబ్బట్లండి ఇవి, సాంబారు, ఇదేమో స్వీట్ అండి, ఇదేమో చికెన్ కర్రీ అండి, ఇదేమో ఫిష్. బాగుండేవండి, చాలా బాగా వచ్చినాయి వంటలు. చాలా కంగారుగా ఏదో కింద మీద కంగారు పడిపోయి చేస్తాం. ఫంక్షన్ అని చెప్పాను కదండి, అది మా మరదలని శారీతో తీసుకెళ్తున్నారు. వాళ్ళ శారీ పట్టుకొస్తారు. అది పట్టుకొచ్చిన శారీ ఇదిగోండి, ఇదే స్వీటు. చాలా రకాలు పట్టుకొచ్చారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తానులేండి ఇవన్నీ. అలా గడిచిపోయిందండి ప్రస్తుతానికి అది. అందరూ భోజనం దగ్గరికి వచ్చారు. భోజనం టైం అయిపోయింది. భోజనాలు పెట్టేసాం అందరికీ. పాపం పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు కదండి, అందుకని పైన పెట్టాము వాళ్ళకి. మిగిలిన కొంచెం మాలాంటి ఏజ్ వాళ్ళు కింద తింటారు కదండి, కిందే కూర్చుంటాం. మ్యాక్సిమం కిందే కూర్చుంటామండి మేము అందరూనే. బాగా ఎక్కువ మంది అయితే బయట టెంట్ భోజనం పెడతాం, కానీ మ్యాక్సిమం ఇంట్లోనే పెట్టుకుంటాం. ఇదేనండి ఈరోజు చిన్న వీడియో. థ్యాంక్ యూ.